పలికే రాముడు నీకు సరిగాని వాడు, నిన్ను సుఖపెట్టడు తను సుఖపడడు. గది చెడి వనమున తిరుగుచుండును, తిరిగి తిరిగి తుదకు రాలిపోయెను. మరచిపోమ్ము పరగాన్ని రాముని విశాలుని అని రావణుడు కామాంధుడై నిలిచి నోటికి వచ్చినదల్ల పలికే. రాముడు వచ్చుట నన్ను గెలుచుట, నిన్ను పొందుట కలలోని మాట. బల విక్రమ ధన యశమునందున అల్పుడు రాముడు రాముందెందున. యమకు వేళ ఇంద్రాది దేవతల గెలిచిన నాకిల నరబలమేళ అని రావణుడు కామాంధుడై నిలిచి నోటికి వచ్చినదల్ల పలికే. శ్రీ హనుమాన్ గురుదేవుడు నాయన పలికిన సీతారామ కథ, పలికద సీతారామ కథ. నిరతము పతినే మనమున తలచుచు, క్షణముక యుగముగా కాలము గడుపుచు. రావణ కరుణ మదములదుంచు, రాముని శౌర్య ధైర్యమును తలచుచు. శోకతాప్తయై శిరమును వంచి తృణమును దుంచి తన ముందుంచి మారు పల్కె సీత దీన స్వరమున. తృణము కన్న రావణుడే నమన. రామలక్ష్మణులు దేవి సమయమున అపహరించితివే నను ఆశ్రమమున. పురుష సింహమున దాడికి మెదరి పారుపోతివి సునకము మాదిరి. యమకు వేర ఇంద్రాది దేవతల గెలిచిన నీకి వంచన లేలా అని పలిక సీత దీన స్వరమున. తృణము కన్న రావణుడై నమన. ఓయి రావణ నా మాట వినుము, శ్రీరామునితో వైరము మానుము. శీఘ్రముగానను రాముని చేతుము, త్రికరణ శుద్ధిగా శరణు వేడుము. నిన్ను మన్నించి అనుగ్రహింపుమని కోరుకొందునా కరుణామూర్తిని అని పలికే సీత దీన స్వరమున. తృణము కన్న రావణుడే నమన. శ్రీ హనుమాన్ గురుదేవుడు నాయక పలికిన సీతారామ కథ, పలికిన సీతారామ కథ. ఓ సీత నీవెంత గడు సరివే, ఎవరితో ఏమి పలుకుచుంటివే. ఎంతటి కర్మ కఠోర వచనములు, ఎంతటి ఘోర అసాధ్య దూషణలు. నీపై మోహము నన్ను బంధించను, లేకున్న నేను వధించిందును అని గర్జించెను ఘనతరనాథుడు. క్రోధోదీతుడై దశకంఠుడు నీకు సగిన ఏడాది గడువును 2 నెలలలో తీరిపోను. అంతదనుగా నిన్నంటగరాను
ఈ లోపున బాబోగులు కనుగొను నన్ను కోరని నిన్ను బలాత్కరించను నన్ను కాదని నిన్ను కనికరించను అని గర్జించను ఘనతరగాకుడు క్రోధోదీర్తుడై దశకంఠుడు ఓ రావణాన్ని క్రొవ్వినలాలుక కిసకిసలాడి తెగిపడదేమి కామందుడాని కోరనేత్రములు గిరగిర తిరిగి రాలుపడవేమి పతి ఆజ్ఞ లేక ఇటు నుండి గాని తుటిలో నిన్ను దహింపనాయేమి అని బలికే సీత దివ్యస్వరమున తృణము కన్న రావణుడే హీనమన క్రోధాగ్నిరగుల రసరసలాడుతూ పరపర చూచుతూ నిప్పుడుగలుతూ తన కాంతనెల్ల కలవరముందగా సజ్జన సేయుతూ దిక్కుల ధరగా సీతనెటులైన ఒప్పించుడని ఒప్పుకొననిచో భక్షించుడని రావణాసురుడు అసురవనితలను ఆజ్ఞాపించి మరలిపోయెను హనుమాన్ గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ అందున్నవక బుద్ధ రాక్షసి కోటి రాక్షసుల ఆవల త్రోసి కావలనన్నా నన్ను వధింపుడు సీతను మాత్రము హింసించకుడు దారుణమైన కలగంటి నేను దానములకది ప్రళయం నేను అని తెలుపే త్రిజట స్వప్నవృతాంతము భయకంపితలైరి రాక్షసీ గణము శుక్లాంబరములు దాచిన వారు రామలక్ష్మణులు అపుగించినారు వైదేహికి ఇరువంకల నిలచి దివ్య తేజమున పొందినారు తెల్లని కరిపై మూడు కలసి లంకాపురిపై పయనించినారు అని తెలుసు త్రిజట స్వప్నవృతాంతము భయకంపితలైరి రాక్షసీ గణము దేవతలందరూ పరిసేవింప ఋషిగణంబులు అభిషేకింప గంధర్వాదులు సంకీర్తింప బ్రహ్మాదులు మునుముందు స్తుతింప సీతారాముడు విష్ణుదేవుడై శోభిల్లెను కోటి సూర్యతేజుడై అని తెలుపే త్రిజట స్వప్నవృతాంతము భయకంపితలైరి రాక్షసీ గణము కైగమలనుకుని రావణాసురుడు తుంగద్రాగుచు అపుపించినాడు కాలంబరమును ధరించినాడు కరవీరమాల దాచినాడు పుష్పకమం నుండి నేలబడినాడు కడపక సీచే ఈడబడినాడు అని తెలుసు త్రిజట స్వప్నవృతాంతము భయకంపితలైరి రాక్షసీ గణము రావణుడు వరాహము పైన కుంభకర్ణుడు ఒంటె పైన
ఇంద్రజిత్తు మకరము పైన రక్షణ దిశగా పడిపోయినారు. రాక్షసులందరూ గుంపు గుంపులుగా మన్నున కలిసి సమూలముగా అని తెలుపజట స్వప్న వృత్తాంతము భయకంపితలైన రాక్షసీ గణము. తెల్లని మాలలు కనుమలు దాల్చి తెల్లని గంధం మేన పూసుకుని ఉజ్జము దండ మంగళాధ్వనులతో చంద్రకాంతుల గజిమ్ము ఛత్రముతో తెల్లని గరిపై మూడు వలసితో పెడలని భీషణుడు దివ్యకాంతితో అని తెలుపజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము. విశ్వకర్మ నిర్మించిన లంకను రావణుడు పాలించెడు లంకను. రామదూతవతారూపుడు రుద్రరూపుడై దహించినాడు. ప్రళయ భయానక సదృశమాయను సాగరమున లంక మునిగిపోయెను. అనుపల్పుత్రిజట మాటలు వినుచు నిద్రతూగిరి రాక్షస వనితలు. హృదయ తాపమున జానకి దోలుచు శోక భారమున గడగడ వణకుచు జరిగి జరిగి అశోక శాఖలను ఊతగాగుని మెల్లగా నిలిచి శ్రీరాముని కడసారి తలచుకొని తన మెడజడతో ఉరిపోసుకొని ప్రాణత్యాగము చేయమూలగా శుభశకునములు తోచవిందగా. సీతకెంత దురవస్థ కఠిల్లే నా తల్లి నెటులా ఊరడించవలే నన్ను నేనెటులా తెలుపుకోవలే తల్లి నెటులా కాపాడుకోవలే. ఏ మాత్రమునే ఆలసించిన సీతామాత ప్రాణములుండున అని హనుమంతుడు మాటల మాటున తహతలాడుతూ మెదలసాగెను. తనగని జానకి ఎదరక ముందే పలికెదా సీతారామ కథ. సత్యమైనది అర్థముగానిది పావనమైనది శుభకరమైనది సీతామాతకు కరుప్రియమైనది పలుకు పలుకున చేరుకున్నది అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. దశరథ విభుడు రాజోత్తముడు యశముకున్న ఇక్ష్వాకు వంశజుడు దశరథునకొకడు ప్రియమైన వాడు జ్యేష్ఠ కుమారుడు శ్రీరఘురాముడు సత్యవంతుడు జ్ఞానశ్రేష్ఠుడు పితృవాక్య పరిపాలనశీలుడు అని
పలికెను సీతారామ కథ. శ్రీరాముని పట్టాభిషేకము నిర్ణయమైన శుభ సమయమున చిన్న భార్యకై దశరథు చేరి తనకు సగిన 2 వరములు కోరే. దశరథులకు పట్టాభిషేకము 14 ఏళ్ళు రామ వనవాసము అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. తండ్రి మాట నిలుప రామచంద్రుడు పల్కలధారి రాజము వీడే. సీతాలక్ష్మణులు తనతో రాగా 14 ఏళ్ళు వనవాసమేగే. కరదూషణాది 14,000 అసురుల దంపే జనస్థానమున అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. రాముడు వెడలే సీత కోట్యపై మాయవేడిని కొని తెచ్చుటకై. రామలక్ష్మణులు లేని సమయమున అపహరించే లంకేశుడు సీతను. సీతను గానక రామచంద్రుడు అడవుల పాలై వెదకుచుండెను అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. రామసుగ్రీవులు వనమున కలిసిరి మిత్రులైరి ప్రదీప్నలగూనిరి. శ్రీ రఘురాముడు వాలిని కూర్చెను సుగ్రీవుని కపిరాలుగా చేసెను. సుగ్రీవునాన లంక చేరితి సీతామాతను కనుగొనగలిగితి అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. వానరోత్తముడు పలుకుట మానెను జానకికెంతో విస్మయమాయను. భయముగా నలువంకలుగని మెల్లరము మెత్తి పైకి చూసెను. శోభిల్లు సించుపా శాఖలందున బాలాకుని వలె మారుతి తోచను. మారుతి రూపము చిన్నదైనను తేజోమయమై భీతి గల్పెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ. పలికదా సీతారామ కథ. ఇప్పుడు సుందరకాండలో అతి ముఖ్యమైన ఘట్టం, అతి రమణీయమైన ఘట్టం, అందమైన ఘట్టం స్వామి అమ్మవారికి అంగుళీకం అందజేత ఇప్పుడు మనం 2 నిమిషాల్లో చూసేద్దాం.
తల్లి తెలుపుము నీవు ఎవరవో దేవగంధర్వ కిన్నెరాంగనో కాంతులు మెరసే బంగారు మేన మణిలాంబరమేల దాచితివో ఓ కమలాక్షి నీ కనుదోయి నీరాలే నింపితివో అని హనుమంతుడు తరువు నిండిది అంజలి ఘటించి చందన నిలచే రావణాసురుడు అపహరించిన రాముని సతివో నీవు సీతవో రామలక్ష్మణుడు మనమున వెదకెడు అవని జాతవో నీవు సీతవో సర్వసురక్షణ లక్షిత జాతవో తల్లి తెలుపుము నీవు ఎవరవో అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చందన నిలచే జనక మహీపతి ప్రియపుత్రికను దశరథ మహీపతి పెద్ద కోడలను శ్రీ రఘురాముని ప్రియ సతి నేను సీతయను పేర వరలు దానను పరిణయమైన 12 అనుభవించి భూర భాగ్యములు అని పలికి సీత వానరేంద్రునితో రామ కథను కీర్తించిన వానితో రావణుడు సగిన ఏడాది గడువు 2 నెలలలో ఇక తీరిపోము రాముడు నన్ను కాపాడునని వేచి వేచి వేసారిపోతుంది అసురుడు నన్ను సంపదమున్నే నాపై నేను పోలించి తిని అని పలికి సీత వానరేంద్రునితో రామ కథను కీర్తించిన వానితో అమ్మ సీత నమ్ము నన్ను రాముని దూతగా ఉంచినాడను రామ లక్ష్మణులు క్షేమమన్నారు నీ క్షేమమరసి రమ్మన్నారు రాముడు నీకు దీవెనలంపే సౌమిత్రి నీకు వందనములుడే అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి ముందుకు జరిగే మారుతి అంతగా ముందుకు జరిగెను జానకి అంతగా అనుమానించెను రావణాసురుడే ఈ వానరుడని కామరూపుడై వచ్చియుండునని ఆశ్రమమున ఒంటరినున్న తనను వంచిన సన్యాసి తడని తలవాల్చుకొని భయకంపితై కటిక నేలపై జానకి చూలే వానరరాజు సుగ్రీవుని మంత్రిని నన్ను పిలుతుడు హనుమంతుడని రామ సుగ్రీవులు మిత్రుడైనారు నీ జాడ తెలియ వేచియున్నారు రామ లక్ష్మణులు వానరరాజుతో లంక చేరదరు వానర కోటితో అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చందన నిలచే శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ
కథ. ఓ హనుమంతా హాయి పొందితిని నువ్వు తెలిపిన శ్రీరామ కథ విని. రామ లక్ష్మణుడు ఎట్లు విగితివి, రూపురేఖలను ఎట్లు దాచితివి, వారి మాటలను ఎట్లు వింటివి, వారి గుణములను ఎట్లు తెలిపితివి అని పలుక సీత హనుమంతునితో. రామ కథను కీర్తించిన వానితో సర్వజీవన సంప్రీతి పాత్రుడు, కమల నేత్రుడు, దయాసాంధ్రుడు, బుద్ధియందు బృహస్పతి సముడు, కీర్తియందు దేవేంద్రుని సముడు, క్షమాగుణమున పృథివీ సముడు, సూర్యతేజుడు శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికి అంజలి ఘటించి చెంతన నిలచే. అన్నకు తగు తమ్ముడు లక్ష్మణుడు, అన్నిట రాముని సరిపోలువాడు, అన్నకు తోడు నీడయై చలగడు, అజేయుడు శత్రు భయంకరుడు, సామాన్యులు కారు సోదరులిరువురు, నిలువెదకు మమ్ము కలసినారు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలచే. పవన కుమారుని పలుకులను విని అతడు నిజముగా రామదూతయని ఆనందాశ్రులు కన్నుల నిండగా, చిరునవ్వులతో జానకి చూడగా, ఇదిగో తల్లి ఇది తిలకించుము, రాముడంపిన అంగుళీయకము అని హనుమంతుడు భక్తి వీరగను అంగుళీయకమును సీత కొసగెను. శ్రీ హనుమానుడు దేవుడు నాయక పలికిన సీతారామ కథ, నే పలికిన సీతారామ కథ. సుందరకాండలో అంగుళి ఘట్టం అయిపోయిందనగానే 70% సుందరకాండ అయిపోయినట్టే, కేవలం 30% మాత్రమే ఉంది. ఆ అంగుళీకం తీసుకుంటుంది తల్లి. అంగుళీకంతో తనకున్న బంధాలు అనుబంధాలన్నీ గుర్తు తీసుకుంటుంది. మధ్యాహ్నం భోజన సమయంలో శ్రీరామచంద్రుడు భోజనం వడ్డిస్తున్న సమయంలో తల్లి వడిస్తున్నప్పుడు చాలు సీత చాలు చాలు అని చెప్పేసి చేయడం పెడితే ఆ చేతుకున్న అంగుళీకి గుర్తు వస్తుంటుంది తల్లికి. అవన్నీ తీపి గుర్తులన్నీ గుర్తు తెచ్చుకుంటుంది. ఎప్పుడైతే హనుమంతుడు రామనామామృత ముద్రిక రామ రాసుకుంట ఆ ముద్రిక మీద ఎప్పుడైతే హనుమంతుడు అమ్మకి ఇచ్చేసాడో తల్లి పూర్తిగా తను రామదూత విశ్వసించేసింది. విశ్వసించి అడుగుతుంది, నాయనా ఇదంత పెద్ద లంక, అంత పెద్ద ప్రాకారం, బంగారం ప్రాకారాలు ఉంటాయి, లక్షలాది మంది పెద్ద పెద్ద రాక్షసులు ఉంటారు. మరి ఇంత పెద్ద లంకలో మరి రామకార్యంలో నువ్వు ఒక్కడమే వస్తే ఎలా అడిగా నువ్వు అని అడిగితే అప్పుడు స్వామి హనుమంతుడు చెప్తున్నాడు, ఎవరున్నాయినా ఒక్కడే ఎట్లా రామకార్యం ఎట్లా వస్తే ఒక్కడే వస్తే ఎట్లా, ఇది సామాన్యం కాదు, వీళ్ళందరూ రాక్షసులు అని అడిగితే, అమ్మ మత్త ప్రత్యవర ఖచ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ. హనుమంతుడు ఒకటే మాట్లాడండి, ఈ మాట కొలవల దాని కాదు. మత్త ప్రత్యవర ఖచ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ. అమ్మ కిష్కింధను పరిపాలించే సుగ్రీవ చక్రవర్తి ఎవరైతే ఉన్నారో
కొలువులో నాకన్నా తక్కువ స్థాయిలో పోతి ఒక్కటి కూడా లేదు. నేనే వచ్చానంటే ఆటోమేటిక్గా అందరూ వచ్చేస్తారమ్మా. వాస్తవం ఇది. ఎందుకంటే మనకు అక్కడే తెలిపింది మహిళ దగ్గరే. నేను 10 యోజనాలు దాటాను, ఒకళ్ళు 20 యోజనాలు దాటాను, 90 యోజనాలు వచ్చి ఆడిపోతారు. ఇది 100 యోజనాల సాగరం. జామందరు చెప్పిన ఆనందరు కదలు. కానీ అమ్మ వాళ్ళందరూ అక్కడ ఆగిపోయారు, నేను ఒక్కడే గొప్పవాడిని, నేను వచ్చా చెప్పలేదు స్వామి. కాబట్టి ఆయన రామదూత అయ్యాడు. అమ్మ మత ప్రచుర ఖర్చున్నాస్తి. ఏ ఒక్కరు కూడా అందరూ నన్ను మించిన వాళ్ళు ఉన్నారమ్మా. మీరు ఏం బాధపడద్దామని చెప్పేసి తల్లికి ధైర్యం చెప్తున్నారు స్వామి. ఆ అంగుళీకం తీసుకొని తల్లి దీపిగుర్తులన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది అమ్మ. రామచంద్రుని ముద్రిక చేసుకొని అశ్రులు నిండిన కనుల కద్దుకొని మధుర శృతులు మదిలో మెదల సిగ్గు చేత తన శిరము వంచుకొని ఇన్ని రోజులకు తనకు కలిగిన శుభశకునములు విశేషమనుకొని జానకి పల్కే హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో ఎన్నడు రాముడు ఇటకే దించును, ఎన్నడు రావణుని హతము సేయును. లక్ష్మణుండు తన అగ్నిశరములతో క్రూర రాక్షసుల రూపుమాపును. సుగ్రీవుడు తన వానర సేనతో చుట్టుముట్టి లంకను పోతును అని బయట సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో రామలక్ష్మణులు వచ్చుదాటను బ్రతుకనిస్తురా అసురులు నన్ను. రావణుడసగిన ఏడాదిగడు 2 నెలలలో ఇక తీరుకో. ప్రాణములను అరచేత నిలుపుకొని ఎదురు చూచుని 2 మాసములు అని పలికే సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. నీవలనే శ్రీరామచంద్రుడు నిద్రారమును అరచనమ్మ. వల పుష్పాలు ప్రియమైనవి గని ఆ సీతాయని శోకించునమ్మ. నీ జాన తెలిసి ఓదండ పాణి తడవు సేతే రాగలనమ్మ అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చందన నిలచే. ఓ హనుమంత నినగడినంత నాలో కలిగే ప్రశాంతత కొంత. వానరోత్తమ నిను విడినంత నే పొందితిని పూరట కొంత. రాముని వేగమే రమ్మని తెలుపుము 2 నెలల గడువు మరువబోకుము అని పలుకే సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. శ్రీ హనుమాన్ గురుదేవుడు నాయక పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ
తర్వాత కూడా తల్లి అంగుళీకంతో తన అనుబంధాలు గుర్తులు అన్నీ తెచ్చుకుని కొంచెంసేపు బాధపడుతుంది. అంగుళీకం వచ్చిందని ఆనందపడుతుంది. మళ్ళీ నేను రామదూత వచ్చాడు, మళ్ళీ నేను రామచంద్రమూర్తిని కలవాలని ఆనందం ఒక్క అయ్యో ఇంతకాలం దూరమైన స్వామి అదొక బాధ. రకరకాలుగా ఆ విచిత్రంగా పాపం కొంచెం బాధపడుతుంది, కొంచెం ఆనందపడుతుంది, కొంచెం దుఃఖపడుతుంది. రకరకాలు చూసేప్పటికీ అందరికీ ఏం అర్థం కాదు. నేను అంగుళీకం తీసుకొచ్చినా కానీ అమ్మ ఇంకా ఎందుకు బాధపడుతుంది అని చెప్పేసి ఇంకా రాలేదమ్మా, నేను నిన్ను తీసుకొని వెళ్ళిపోతానమ్మా. తీసుకొచ్చాను, నేను వచ్చాను కదా అట్లా తీసుకెళ్తాను. ఈ సుందరకాండ అంతా ఎలా ఉంటుందంటే ఒక తల్లి బిడ్డ మాట్లాడుకున్నట్టు ఉంటుంది. అంటే మొత్తం సుందరకాండ అంత అందంగా ఉంటుంది. నేను వచ్చాను కదమ్మా, అట్లాగే తీసుకొని వెళ్ళిపోతాను. అంటే తీసుకెళ్తాను. ఆయన ఎక్కడ కూర్చోబెట్టుకుంటావు? వీపేరమ్మా, వీపేరా నేను పోతాను కదా ఇక్కడ ఉంటావు. అవునైనా ఉంటావు. చాలా వేగంగా వెళ్తానేమో, వాయువేగం కాదు, వాయువేగంతో వెళ్తానమ్మా. నువ్వంత వాయువేగంతో వెళ్తే పట్టుకోవడానికి రోలింగ్ కూడా లేదు నాకు. పడితే ఎక్కడ పడతాను? సముద్రంలో పడతాను. సముద్రంలో పడితే తిమింగలాలు తినేస్తాయేమో, లేకపోతే వెనక నుంచి తరుముకుంటూ వస్తారు. కాబట్టి ఆ రాక్షసుడు మళ్ళీ సీతామాత అశోకవనం తప్పించుకొని అక్కడి నుంచి పారిపోతుంది అని కనుక అనుకుంటే మళ్ళీ వాళ్ళందరూ తీసుకుని నన్ను పట్టుకొచ్చి అక్కడ అశోకవనంలో వాళ్ళ బంధిస్తారేమో అని ఇట్లా చిన్నపిల్లల్ని చిన్నపిల్లలతో మనం మాట్లాడితే మర్చిపోయేటట్టు చేస్తాం. చిన్నపిల్లలు మనం అడిగితే అవి మర్చిపోయేటట్టు చేస్తాం. అట్లా మాటలన్నీ మాట్లాడుతుంటుంది హనుమంతుడు. వాళ్ళు పడిపోతారేమో, సముద్రంలో పడిపోతారేమో, వాళ్ళు తీసుకెళ్తారేమో, వీళ్ళు తీసుకుని రకరకాలుగా మాట్లాడుతూ చివరికి ఒక మాట మాట్లాడుతుంది. హనుమ, రాముని ధర్మపత్ని అయిన నేను పరపురుషుని జీవితంలో ఉంటాను. ఇప్పటిదాకా మాట్లాడిందానికి ఈ మాటకి సంబంధం లేదు. ఈ మాట ముందే చెప్పచ్చు. ఆవిడ మహాపతివ్రత, మహాభాగ. కానీ నన్ను చూసి ఎక్కడో అనుమానపడుతుంది తల్లి. ఏదో సత్యఫేలో ఇంత చిన్నవాడు నన్ను ఎట్టా తీసుకెళ్తాడనేది ఒక ఆలోచన ఏదో ఉన్నట్టుగా ఉంది. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి సంశయాలు సరిపోయినాయి. రామని చెప్పాను మన సంశయం, గుణానికి ఇతను చేశాను మళ్ళీ. ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితులే దృష్టిలో పెట్టిన పాపం ఆవిడ జీవితం అంతా అన్ని అనుమానాలు గడుపుతుంది. కాబట్టి ఇప్పుడు నన్ను కూడా అనుమానిస్తూనే ఉంది అని చెప్పేసి స్వామి హనుమంతుడి దగ్గరికి వస్తాడు. అమ్మా, నీ బిడ్డ అంత తేలికైన వాడు కాదమ్మా. అంత తేలికైన వాడైతే రాముడు నన్ను ఎందుకు పంపిస్తాడు? సుగ్రీవుడు ఉండగా, అందరు ఉండగా, నన్ను ఉండగా, నీళ్ళు ఉండగా, జాంబవంతుడు ఉండగా, ఇంతమంది మీద నన్ను ఎందుకు పంపిస్తాడమ్మా? నీ బిడ్డ తేలికమైన కాదమ్మా, ఒక్కసారి చూడు అని చెప్పేసి ఆయన విశ్వరూప ప్రదర్శన చేస్తాడు. అంత పెద్ద విశ్వరూపం తల్లి దగ్గర. సీతామాత చిన్న బొమ్మలాగా ఉంటుంది, అంత పెద్ద విశ్వరూపం. ఆవిడ ఇలా చూస్తుంటుంది. హనుమంతుడు ఎక్కడున్నాయని చేతులు, ఎక్కడున్నాయని భుజకీర్తులు అర్థమే కావట్లేదు. అలా చూసి ఒక్కసారి ఉపసంహరించి వచ్చి ఆమెకు నమస్కారం చేస్తాడు. ఇంత అద్భుతాలు ప్రదర్శించిన వాళ్ళు కూడా వినమ్రులై ఉండటమే రాముని యొక్క అనుగ్రహానికి పాత్ర కావడానికి ప్రధానమైన కారణం. అహంకారంతో భగవంతుని సాధించిన వాళ్ళు ఎవ్వరు లేరు ఈ ప్రపంచంలో. ఎవరైతే సంపూర్ణంగా కోరుకుంటారో వారే భగవంతునికి పాత్రలు అవుతారు, భగవద్ దర్శనం పొందగలుగుతారు. ఇప్పుడు తెలుసుకోండి, ఈయన ఏ పని అయినా చేయగలడు. కార్యశక్తి మంత్రం. నాయన, కష్టంలో ఉన్న నన్ను, ఏ కష్టంలో లంకలో ఉన్న నన్ను రాముని దగ్గరికి చేర్చే కార్యక్రమం ఏదైతే ఉందో అది నువ్వే సాధించి పెట్టాలి, నువ్వే సాధించి పెట్టగలవు. తమస్మిన్ కార్య దుర్యోగే ప్రమాణం హరిసత్తా
శక్తి నీకు ఒక్కడికే ఉంది, ఇంకా వేరే వాళ్ళ కాదు. అది ఈ శ్లోకం ఏదైతే చెప్పిందో అమ్మ కార్యసిద్ధి మంత్రం, అమ్మ నోటి నుంచి స్వయంగా ఉచ్చరించిన శ్లోకం, సామాన్యమే కాదు. మనం ఈ కార్యసిద్ధి మంత్రం ఎందుకంటే ఆయన గొప్పతనాన్ని చూసి నాయన కష్టంలో ఉన్న వాళ్ళని ఎవరైతే బయటకు తీసుకొచ్చే కార్యక్రమం ఉందో అది నువ్వే సాధించినట్టు వేరే వాళ్ళు కాదు. ఇక తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. నిన్న మాట్లాడుతుంది తల్లి, నాయన ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అది నువ్వే సాధించి పెట్టాలి, నువ్వే సాధించి పెట్టగలవు. హనుమన్ యత్నమాస్థాయ, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దుఃఖక్షయకరో భవ, ఈ దుఃఖం నుంచి నన్ను దూరం చేయ హనుమ అంటే తర్వాత శ్లోకంలో చెప్తాడు హనుమంతుడు. తదేతి తదాయికి ఎలాగమ్మా అలాగే చెప్పారు స్వామి, చేసి చూపించారు. కాబట్టి ఈ శ్లోకం చాలా శక్తివంతమైంది, అది చాలా బీజాక్షరాలు కూడా ఉన్నాయి. స్వామి చాలా శక్తివంతమైన మంత్రం కాబట్టి మనం ఎప్పుడు అది చాంటింగ్ చేస్తూనే ఉండాలి. నెంబర్ ఆఫ్ టైం దానికి లెక్క చూసుకోలేదు. చక్కగా మనం కార్యసిద్ధి మంత్రాన్ని పఠిస్తూనే ఉండొచ్చు. తల్లి నీవిటు సోకింపనేల వగచి వగచీటు బేదిల్ల నేల ఇప్పుడి నీకి చరగుడి పిందును కూర్చుండునా మూపు మీదను వచ్చిన త్రోనే కొని పోదలను శ్రీరామునితో నిలు చేర్చెదను అని హనుమంతుడు సీతతో పలికి అంజలి ఘటించి చందన నిలచే. పూర్ణివ్వకపోతివిగా హనుమ సహజమైన నీ చంచల భావం అలయగా అల్ప శరీరుడ నీవు ఏ తీరుగా నన్ను కొనిపోగలవు. రాముని కడకే నన్ను చేర్చదవు, కళ్ళలోనే జారవెడుతూ అని బలుక సీత హనుమంతునితో తనలో కలిగిన ఆశ్చర్యముతో. సీత పలికిన మాటల తీరును హనుమంతుడు విని చిన్నపోయెను. సీత చెంత తన కామరూపమును ప్రదర్శించగా సంకల్పించను. కొండంతగా తన కాయము పెంచెను, కాంతిమంతుడై చెంత నిలిచెను. జయ హనుమంతుని కామరూపమును ఆశ్చర్యముతో జానకి చూసెను. అద్భుతమౌని కామరూపమును కాంచితినయ్యా శాంతించుమయ్యా. పవన కుమార నీవుగాక మరి ఎవరి వారిది దాటనరయ్యా. క్రూర రాక్షసుల కంటపడకై లంక వెతకినను కనగలరయ్యా అని పలికే సీత హనుమంతునితో తనలో కలిగిన వాత్సల్యముతో. శ్రీ హనుమాన్ గురుదేవుడు నాయన పలికిన సీతారామ కథ, నే పలికిన సీతారామ కథ. తల్లి నేను నీ యందు గల భక్తి భావమున అటుల
నిలిపితి క్రూర రాక్షసుల వారి నుండి నిన్ను కాపాడనించి అరుల బలికితి వేగమే నిన్ను రాముని చేర్చడు శుభగడియలకై త్వరపడి నల్గితి అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చందన నిలచే తల్లి నీవు తెలిపినవన్నీ శ్రీరామునకు విన్నవించదను సత్యధర్మ పవిత్ర చరిత్రవు శ్రీరామునకు తగిన భార్యవు అమ్మాయి ఏదో గురుతుగా శ్రీరాముడు గని ఆనందింపగా అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలచే చిత్రకూటమున కాకాసురు కథ కన్నీరులు కదా గుర్తుగా తెలిపి చుంకుముడి ఉన్న చూడమణిని మెల్లగా తీసి మారుతి కొసగి పడిలముగా కొనిపోయిరమ్మని శ్రీరాములకు గుర్తుగా నిమ్మని ప్రీతి పలుక సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో జ్యోతులారగా చూడమని గని ఆనందముగా కనుల కద్దుకొని వైదేకి ప్రదక్షిణలు చేసి ఫలములే వందనములుగే వనమున రాముని ధ్యానించుకొని మరలిపోవగా అనుమతి గైకొని అంజనీ సుతుడు కాయము వెంచు ఉత్తర దిశగా పెంచియగసే శ్రీ హనుమాన్ గురుదేవుల నాయక పలికిన సీతారామ కథ నే పలికత సీతారామ కథ. ఈ సుందరకాండ మనం ఎక్కడ చదివినా ఎన్ని శ్లోకాలు చదివినా మనకి రామారావు గారు రాసిన సుందరకాండ మనకి కరెక్ట్గా అమ్మవారిని హనుమంతుని చూసినంత ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మనం మాట్లాడుకునే వాడుక భాషలో చక్కగా రాసిన మహానుభావుడు అంత చక్కగా ఉంటుంది. తెలుగు పదాలతో మనం మాట్లాడుకుంటే ఎంత మాట్లాడుకుంటే అంత చక్కగా ఉంటుందో అంత చక్కగా రాశారు మహానుభావుడు. ఇప్పుడు అక్కడి నుంచి బయలుదేరత స్వామి అమ్మ నేను వచ్చేటప్పుడు మరి మీకు అక్కడి నుంచి అంగుళీకం తీసుకొచ్చాను కదమ్మా, మరి మీరు కూడా నాకేమన్నా గుర్తుగా ఇవ్వాలి కదమంటే ఆధ్యాత్మికంగా ఇప్పుడు రుజువులు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి చూపించేది, రెండోది చెప్పేది. అమ్మ నాకు రెండు ఇవ్వమంటాడు హనుమంతుడు. ఎందుకంటే ఆయన ముందుగానే చెప్పిందాక చెప్పాను, ఆయన ఆలోచన విధానమే వేరు, ఆయన ఆలోచన తీరే వేరు. ఎందుకంటే ఒకవేళ ఈ చూడమని తీసుకెళ్ళి రామచంద్రమూర్తికి చూపిస్తే ఇది అమ్మదో కాదో మర్చిపోయి ఉంటే గుర్తు లేకుండా ఉంటే ఏంటి నా పరిస్థితి, చేసింది మొత్తం అర్థమైపోతుంది, మొత్తం వేస్ట్. అందుకని కొన్ని చెప్పమన్నాడు, ఇవ్వమన్నాడు. అప్పుడు వీళ్ళు వనవాసంలో ఉంటారు, పంచవటీలో రామలక్ష్మణ సీతలు వనవాసంలో ఉండేటప్పుడు మధ్యాహ్న భోజనం అనంతరం స్వామి కొంచెంసేపు విశ్రమిస్తారు, పట్టుకుంటారు, కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటారు. సీతామాత బొడిలో దక్క పెట్టుకుని పట్టుకుంటారు. శ్రీరామచంద్రుడు దర్భచాపల మీద విశ్రమిస్తారు వాళ్ళ వనవాసంలో. అప్పుడు కాకాసుడైన రాక్షసుడు కాకి స్వామికి నిద్రాభంగం చేయాలని చెప్పేసి అమ్మవారి భుజాన్న పొడుస్తూ ఉంటాడు, ముక్కుబెట్టి సీతామ్మవారి భుజాన్ని. సీతామాత కదిలితే స్వామికి ఎక్కడ నిద్రాభంగం అవుతుందని భరిస్తూ ఉంటుంది తల్లి. ఎందుకంటే కదిలిందంటే స్వామి నిద్ర మేరకు వస్తుంది, అందుకని భరిస్తూ ఉంటుంది.
పొడిచి 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 ఒక పెద్ద రంధ్రం అయిపోతుంది భుజం మీద. ఆ రంధ్రం నుంచి ఒక నెత్తురు బొట్టు వచ్చి స్వామి ముఖం మీద పడిపోతుంది. చల్లగా ఉండటం వల్ల స్వామి కళ్ళు తెరిచి చూస్తారు. శ్రీరామచంద్రుడు చూడంగానే ఎదురుగుండా కాకాసుడు కాకి వాడు ఉన్నాడు. అప్పుడు వాళ్ళు దర్భచాపల మీద విశ్రమిస్తారు కాబట్టి ఆ దర్భచాప నుంచి ఒక దర్భాన్ని తీసుకొచ్చి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసేసి వాడిని పొందుతారు. ఆ కాకాసుడు చతుర్దశ భవనాలు తిరుగుతాడు, అందరి దగ్గర వెళ్తాడు. ఎందుకంటే అస్త్రం అంటే వెంబడిస్తూనే ఉంటుంది. మా వాళ్ళు కాదంటే మా వాళ్ళు కాదంట, అందరి చేతులు ఎత్తేస్తారు. చివరికి ఇది బ్రహ్మాస్త్రం అంటే బ్రహ్మలోకం వస్తాడు. స్వామి మీరే అన్నట్లాగా కాపాడాలి, అస్త్రం మీదే అనేది కాబట్టి నేను మీ దగ్గరికి వచ్చానంటే, అస్త్రం నాదేనే కానీ ఇది ఉపయోగించింది శ్రీరామచంద్రుడు, శరణాగత వత్సలుడు, కరుణా సముద్రుడు. ఆయన దగ్గరికి కనుక వెళ్ళి శరణు అన్నంటే తప్పకుండా నువ్వు కాపాడతాడు. ఆయన దగ్గరికి వెళ్ళంటే మళ్ళీ చెరువుకుంటూ వస్తాడు. వచ్చేసి ఆయన పాదాలను పడుకుంటాడు. స్వామి తప్పు చేశాను స్వామి, నన్ను క్షమించండి, ఇట్లాంటి తప్పు మరి ఇంకెప్పుడు చేయను, నన్ను క్షమించండి స్వామి అంటే, ఇది బ్రహ్మాస్త్రం, ఒక్కసారి ప్రయోగించిన తర్వాత దీనికి ఉపసంహరించడం ఉండదు, నువ్వే చెప్పు నీ శరీర భాగాల్లో దేని త్యాగం చేస్తావు చెప్పాలంగానే అతడు ఎడమ కంటిని కోరుకుంటాడు. ఆ అస్త్రం ఎడమ కంటిలోంచి వెళ్ళిపోతుంది. ఇది కాకాసుడి వృత్తాంతం. అప్పుడు లక్ష్మణుడు కూడా లేదు, నాకు స్వామికే తెలుసు, ఈ విషయం తీసుకెళ్ళి రామచంద్రమూర్తితో చెప్పు. అలాగే అమ్మ, మేము గోదావరి నుంచి స్నానం ఆచరించి వస్తుంటాము. స్వామి నా ముఖం కలుస్తారు, నా బొట్టు కొద్దిగా చెదురుతుంది. అలా చూడంగానే అక్కడ ఎర్రని రాయి ఉంటుంది, అది కుంకుమ రాయి కూడా నాకు తెలియదు. స్వామి ఆ కుంకుమ రాయి తీసుకొచ్చి నాకు చక్కగా తెల్లధారణ చేశారు. ఇది కూడా లక్ష్మణుడు లేడు, ఇది నాకు స్వామికి తెలుసు, ఇది కూడా తీసుకెళ్ళి స్వామికి చెప్పు. నువ్వు ఇవ్వాల్సింది చూడమని తలలో పెట్టుకుంటారు, దాన్ని చూడమని అంటారు. ఈ చూడమని అమ్మవారు ఎందుకు ఇచ్చిందంటే, నా ఆలోచనలన్నీ స్వామి పాదాల దగ్గర ఉన్నాయని చెప్పు అని చెప్పడానికి చూడమని ఇచ్చింది. చూడమని తీసుకుంటాడు. అమ్మా గెట్ మై ఫేవర్, ఇంకా నేను బయలుదేరతాను అని చెప్పేసి అమ్మకి నమస్కారం చేసుకొని ప్రదక్షిణ చేసేసి అట్లా ముందుకు వెళ్ళి వచ్చేసి చిన్న మడప దిగుతాడు. అసలు నేను ఎందుకు వచ్చాను? అమ్మని చూద్దామని వచ్చాను. చూస్తే చూడటానికి నేను ఇంత దూరం, అంత దూరం నుంచి దూరం ఎవరో ఒకరు పంపిస్తే చూస్తే కదా అని గురువు చెప్పిన దానికి తగ్గించి చేయకూడదు, పాడు చేయకూడదు, అధికంగా చేస్తేనే దూత. గురువు ఏమైనా చెప్తే దాన్ని తక్కువ చేయకూడదు, పాడు చేయకూడదు, కొద్దిగా ఎక్కువ చేస్తే దూత. ఇక్కడ ఏదైనా కథ చేసిపోతే కానీ కొద్దిగా, ఎందుకంటే స్వామి రామచంద్రుడు అడగకపోయినా మా రాజు సుగ్రీవుడు అక్కడ సైనిక బలం ఎంత ఉంది కనుక అడిగితే నా పరిస్థితి ఏంటి? ఎంత ఆలోచన, ముందు ఆలోచన కలవాడండి హనుమంతుడు. అందుకని అన్యథాశ్రమం ఉన్న ఆయన బాధలను పట్టుకోండి, ఎంతటి సమస్యలు ఉన్నా కానీ సముద్రాన్ని దాటి చేస్తాడు. ఇది ఎన్నిసార్లు లక్షసార్లు చెప్పి నేను నా స్వీయ అనుభవంతో చెప్తున్నాను. అయితే ఆలోచించి ఏది ఇక్కడ మనం ఏదైనా ఒక ఈవెంట్ చేయాలి మనం అని చెప్పేసి ఆలోచించుకుంటాడు. అక్కడ బ్రహ్మాండంగా ఉంటుంది లంక, రకరకాల పుష్పాలు, రకరకాల సరోవరాలు బ్రహ్మాండంగా ఉంటుంది. మామూలుగా చూసి రమ్మంటే వస్తే ఈయన హనుమంతుడు ఎందుకు అవుతాడు? ఎవరైనా వస్తారు. చూసి రమ్మంటే ఏం చేశాడు? అది హనుమంతుడు అంటే. అంత బ్రహ్మాండంగా లోపల మొత్తం లంకంతా అశోకనంతా సిద్ధం చేసేస్తారు. ఒక్క 2 నిమిషాల్లో చూసేస్తారు.
శ్రీ హనుమాన్ గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. సీత జాడగని మరలిన చాలదు, చేయవలసినది ఎంతను వెలదు. కల్పించుకొని కలహము వెంచద అసుర వీరుల పరిశీలించద. రాక్షస బలముల శక్తి గ్రహించద, సుగ్రీవాదులకు విన్నవించద అని హనుమంతుడు యోచన చేయుచు తోరణ స్తంభము పైన నిల్చెను. పద్మాకరముల పాదనరించి జలాశయముల గట్టులు పెంచి ఫలవృక్షములను నేలను కూల్చి ఉద్యానవనము రూపును మాపి ప్రాకారములను బద్దలు చేసి ద్వారబంధములు ధ్వంసము చేసెను. సుందరమైన అశోకవనమును సిందరవందర చేసే మారుతి. మృగ సమూహములు ఈ తిల్లునవై పత్తల పాటుగా పరుగులు